నాకు కొడుకు ఉంటే నన్ను ఎవరు మంచిగా లేదు. నాకు దగ్గర ఉన్నాయని నాకు పాపం బాగాలేదు. ఎవరు లేదు బిడ్డ ఇక నా సరే దేవుడు నాకు ఆయనే కొడుకు అని కొడుకు అంటారు సార్ అంటారు ఎట్లా ఈయన కొడుకు వెరీ గుడ్. ఇంకా పాస్ దీపక్ కిరా నువ్వు హిందీలో మాట్లాడరా చాలా వచ్చారు కిరా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు ఏంటి ఒకసారి సార్ చెప్పు. దీపక్ ఎన్నులో నీకు వచ్చి చెప్పు మైక్ తీసుకో చెప్పు. ఇక్కడ 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 సార్ చూడు చెప్పు. सर मैं आप लोगों को पूरा धन्यवाद करता हूँ माइक దగ్గర పెట్టుకో हमारे लिए टाइम निकाल के आए और हम जैसे लोग के लिए हेल्प कर रहे हैं। और एक्चुअली मैं केरला का हूँ, 2 साल हो गए करा के, और हमारा सर एक फादर टाइप में है, वो बहुत अच्छा केयर करते हैं हमारे लिए। ఇంకా నెక్స్ట్ ఇంకా లక్ష్మీదేవి కర్రా ఓ లక్ష్మీదేవి నువ్వు కర్రా నువ్వు కర్రా కర్రా నువ్వు ఇక్కడికి వచ్చేసి మైక్ తీసుకెళ్ళి వచ్చేసి ఇక్కడికి వచ్చేసి మైక్ లక్ష్మీదేవి ఇక్కడ రామా అందరికీ లైట్ వేయకున్నారా కిరా వీడరా నా తిరుగు లైట్ పెట్టుకో. నీ పేరు ఎవరు పెట్టిరు ఏడుగలు వచ్చినావు ఎన్నో ఏంది అది చెప్పు. మైక్ దగ్గర పెట్టుకో మైక్ దగ్గర పెట్టుకోవాలి ఇట్లా అలాగా ఇక్కడ 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 నేను చెప్తా ఇక్కడ నా చెప్పు. మరి మెదక్కు నేను వచ్చే సంవత్సరమే వచ్చి మా నాన్న దగ్గర ఉన్నా. నేను చిన్నప్పుడు మా నాన్న మా అమ్మ చచ్చిపోయాడు. మా నాన్న దగ్గర తండ్రిలో చూసుకుంటాడు, ఇక్కడనే ఉంటాడు. నీకు పేరు ఎవరు పెట్టారు? మా నాన్న పెట్టిండు, లక్ష్మీదేవి అని పెట్టిండు. చిన్నప్పుడు తల్లిదండ్రులు ఎవరు పేరు పెట్టలే? అమ్మాయి అని పెట్టిండు. చిన్నప్పుడు మా ఎవరు నాన్న పేరు పెట్టలేకపోతే అమ్మాయి అమ్మాయి పిలిచినప్పుడు ఇక మనం లక్ష్మి ఏం పేరు పెట్టారు నీకు? లక్ష్మీదేవి అని పెట్టిండు మా నాన్న. ఇక్కడనే ఉంటున్నా. మంచిగా ఉందాడా? ఇక నీ పట్ట కొలుసులు కొనిచ్చారు కదా అమ్మ చెప్పి ఎప్పుడు కొలుస్తారు? నామకరణం చేసినప్పుడు పండుగ చేసినాడు. ఇంకా 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 రావాలి మన వాళ్ళు, ఇంకా ఎవరన్నా రావాలి. అందరు కూడా రండి, మంచిగా చెప్పాలి. ఎవరో కూడా ఎందుకు ఏడుస్తారు? ఇక రండి, జెంట్స్ రావాలి. ఏం రాలేదు, స్ట్రెచ్చర్ ఉంది కదా. స్ట్రెచ్చర్స్ ఉన్నారా? సరే మేమే అడిగేద్దాం రండి, మనవాడికి వెళ్తాం రండి. కానీ వచ్చాను దమ్మా తల్లి మనవాడికి పోతాం రండి, మనవాడికి పోతాం రండి. పంతులు గారు వస్తున్నారు. రాని రాని సరే నీ పేరు ఏం పేరు చెప్పు, ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి చెప్పు. చెప్పు బాగా మాట్లాడు. ఎక్కడి నుంచి వచ్చినావు, ఏంది ప్రాబ్లం ఏంది? అట్లా కాదమ్మా, నీ ఎవరు తీసుకొచ్చారు వీడికి? నీకు అట్లా కాదు, ఎవరు తీసుకొచ్చారు నాన్న నీకు వీడికి? ఎట్లా వచ్చినావు నువ్వు? పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు. నీకు పెరాలసిస్ కదా? చెప్పు ఆ విషయం. అది చెప్పాలి. నీకు ఏంది ప్రాబ్లం? ఏం భయపడకు, నిజంగా చెప్పు ఏంది ప్రాబ్లం? చాలా బాగుంది సార్, మంచి వాళ్ళు, అందరూ మంచి వాళ్ళు. నీ పేరు చెప్పు, నువ్వు వేడికెళ్ళి వచ్చినావు, ఎవరు బయటికి వెళ్ళేసారు? ఈయనకైతే మరీ ఘోరం. వీళ్ళ అమ్మని ఈయన్ని రోడ్డు బయటకి వదిలేస్తే పోలీసులు తీసుకొచ్చారు. వీళ్ళ అమ్మాయిని ఇప్పుడు మంచిగా మనం డైపర్ మార్పించాలి చెప్పి చేస్తాను. ఈయన వచ్చి 3 months అవుతుంది. ఇక్కడ మంచిగా మీరు ఎవరికి వెళ్ళేసారు బయట ఏదో చెప్పు నాకు. రోడ్డు మీద వేసారు, ఏడేసారు, రోడ్డు బయట వేసారు, రోడ్డు మీద వదిలేసారు. రండి ఇంకొకటి ఏంటంటే ఈయన ఏంటంటే నాకు వెరీ బ్యాడ్ ఏంటంటే దుబాయ్ పోయేసి వచ్చింది, అన్ని జాగాలు పోయేసి వచ్చింది. కానీ బాగా సంపాదించిన ఆసన్ని తీసుకుని భార్య బయటకు ఎంటేసింది. మాటలు రావు, ఏమి రావు. 3 months నుంచి మనం ఒక కొడుకులాగా ఏం చూసుకుంటున్నాం. జోజో నమస్తే చెప్పు, నమస్తే చెప్పు, చెప్పు నమస్తే చెప్పు సార్ వాళ్ళకి. మాటలు రావు, మాటలు రావు. రవి గారు చెప్పాలి, చెప్పండి చెప్పండి. మీరు మాట్లాడండి. ఏడుగులు వచ్చి ఎన్నో అయింది వచ్చి పెళ్ళి మోడల్ అప్పుడు ఉన్నాడు. 3 ఏళ్ళు నేను హాస్పిటల్లో ఉన్నాడు.
పెట్టలేదు అక్కడ వాడికి ఆడికి వెళ్ళి మా సార్ దగ్గర తీసుకున్నాడు. ఇప్పటికి మాకు సంవత్సరం మా సంవత్సరం మా సార్ మాకు సంవత్సరం చేసాడు. నేను రాడెక్కించాడు ఆఫీస్ చెప్పి రాడికి నడుస్తాడు ఒక 1 month లో నడిచేస్తాడు. బాగుండదు. నువ్వు చెప్పు ఇక్కడ ఇక ఏమైతే రండి సార్ కమే మేడం మీరు కూడా రండి తల్లి అమ్మా తల్లి మీరు కూడా రండి. మీకు మాట బావు నీకు మాట బాగుందా బాగుందా బాగుంది కదా నమస్కారం చెప్పు సార్ వాళ్ళకి నమస్కారం చెప్పు మాట వినిపిస్తుంది కదా నమస్తే చెప్పు ఇక అలాగే వద్దు ఇక ఈయనకి అమ్మ నువ్వు కూడా చెప్పాలా నువ్వు ఏడికెళ్ళి వచ్చినావు ఏంది ఎవరున్నారు ఈయన చెప్పు చెప్పు ఏం కాదు ఏ చర్చిలో నుంచి వచ్చి ఎక్కడ చర్చి నుంచి వచ్చావు మైక్ దగ్గర పెట్టుకో మైక్ దగ్గర పెట్టుకో నాకు ఇవ్వదు లేదు అందరూ చచ్చిపోయింది తల్లి తండ్రి ఇద్దరు తమ్ముళ్ళు ఉంటే చచ్చిపోయింది అన్నదిగా ఉంటే నన్ను ఇక్కడ చేర్చింది రెండేళ్ళు అయ్యి 3 నెలలు నడుస్తుంది. ఎట్లా ఉంది ఇక్కడ బాగుంది చాలా బాగుంది. అసలైన గెస్ట్ దగ్గరికి వెళ్తారు సార్ కమ్ సార్ ప్లీజ్ దా అమ్మా నీ కొడుకు వచ్చాడు నీ దగ్గరికి అమ్మా భారతమ్మ లైట్ ఇలా నీ కొడుకు వచ్చి నేను చూడండి రండి సార్ ప్లీజ్ అండి ఎవరు లేరని ఏడుస్తూ ఉంటారు ఎప్పుడు కమే సార్ కమే నీ కొడుకు నీ కొడుకు వచ్చాడు పెద్ద కొడుకు చిన్న కొడుకు వాళ్ళందరూ కొడుకులు వచ్చాడు మరి నేను కొడుకులు చూపిస్తాను సంతోషమేనా నీకు అరే అరే నువ్వు దీవించాలా అట్లా నాకు ఈయన కొడుకు వచ్చింది సార్ పెద్ద ఆఫీసరు అమ్మ ఎట్లా ఉందని నువ్వు ఎవరు లేరని ఏడుస్తూ ఉంటావు కదా అందుకని ఈ కొడుకు వచ్చింది సంతోషం చాలా 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 సంతోషం. ఇగో నీకు వేడి నీళ్ళు స్నానం చేయడానికి గీజర్లు ఇచ్చారు వీళ్ళు సామాన్లు తెచ్చారు నీకు పెట్టేట్లు ఏమైనా కావాలని తెచ్చారు అన్ని తీసుకొచ్చారు నీ కొడుకు సంతోషమా నీకు సార్ కొడుకు పెద్ద కొడుకు చెప్పాలా అన్నాను అందరు అన్నాను ఏం కాదు అందరూ చిల్లి అన్నారు అంటారు సార్ ఏం కాదు ఏమన్నాను నాకు అందరికి మా అందరికి రాఖీలు కట్టింది అందరికి రాఖీలు కట్టింది మనం అన్ని పనులు వేసుకుంటున్నాం కదా అన్ని సంతోషంగానే గోళీలు ఇస్తే డాక్టర్ ఉన్నారు కదా డాక్టర్ గారు గోళీ ఇస్తారు కదా ఫిజియోథెరపీ కూడా ఇప్పుడు సార్ అడిగినా ఫిజియోథెరపీ కూడా ఒకసారి పంపించి నీకు ఫిజియోథెరపీ కూడా అప్పుడప్పుడు చేపిస్తాను ఈ గోళీలు కూడా డాక్టర్ గారు నేను కూడా ఉన్నారు పెయిన్ కిల్లర్ ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేస్తే నాకు అప్పుడప్పుడు వేయాలి కదా అవునా గోళీలు ఎక్కువ వేసుకోవద్దు అప్పుడప్పుడు వేసుకోవాలి అప్పుడప్పుడు వేసుకోవాలి సార్ వాళ్ళు వచ్చి హ్యాపీ అయినా నీకు సంతోషమేనా ఇస్తా గోళీ డాక్టర్ ఉన్నారా గోళీ ఇస్తారు గోళీ ఏమనుకో గోళీలు ఇస్తారు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు ఎవరు ఉండరు ఎవరు రారు ఎవరు చేయరు అని అందరూ వస్తూ ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు ఏం అవసరం మనకు వాషింగ్ మిషన్ కూడా తీద్దాం ఇగో సారాలు వచ్చేది ఇప్పుడు మనకి వేడి నీళ్ళు గీజర్లు ఇచ్చారు తర్వాత ఒక వాషింగ్ మిషన్ అడుగుదాం ఎవరికైనా వాషింగ్ మిషన్ కూడా బట్టలు పిండుదాం పిండితో ఉన్నారు కదా పనులు చేస్తారు అది కూడా చేద్దాం పెన్షన్ కావాలా సరే పెన్షన్ అప్లై చేద్దాం పెన్షన్ అప్లై చేద్దాం అందరికి మన వాళ్ళు ఎవరికి అందరూ అవ్వాలి కదా వితౌట్ పెన్షన్ ఏంటంటే ఆధార్ కార్డు లేవు సార్ ఇప్పుడు ఆధార్ కార్డు మనకి ఐడి ప్రూఫ్స్ క్రియేట్ చేసిన ఆన్లైన్ అప్లై చేసినప్పుడు గవర్నమెంట్ మనం నిర్ణయించదు అంతే పిల్లలందరూ చాలా మంది వచ్చారు కదా పిల్లలంతా నేను అప్లై చేస్తాను నేను అప్లై చేస్తాను సరే సార్ వాళ్ళు ఏమవుతుంది సార్ వాళ్ళు బ్లెస్ బాగుంది మనకు సంతోషమేనా కొడుకు వచ్చింది కదా ఓకేనా